మంగ్లీ తమ్ముడు ఇప్పుడు వాస్తవానికి వాస్తవంగా ఏంటి విక్టిమ్స్ మాట్లాడుతుంది ఏంటి? అసలు మంగ్లీ విషయం పక్కన పెడతాం. అసలు మంగ్లీ దీంట్లో ఫస్ట్ నుంచి కూడా మీరు ఒక్కసారి నా డిబేట్స్ టాప్ టు బాటమ్ చూస్తే మంగ్లీ నీ తప్పు లేదు, నీ ప్రమేయం లేదు, కానీ నీ పేరు ఆడుకొని మీ సొంత తమ్ముడు కూడా మధుతో కలిసి డబ్బులు వసూలు చేస్తున్నారని మీకు తెలిస్తే మీరు బయటికి తీసుకొచ్చి మీ తమ్ముడినైనా మధునైనా 2 లెంపకాయలు కొట్టి బాధితుల వైపు నిలబడండి అనే చెప్తున్నాం కదా. బాధితుల తరపున ఆమె ఎందుకు నిలబడుతుందండి? ఇప్పుడు ఆమె ఎవరు? ఆమె ఏమైనా పొలిటికల్ లీడర్ ఆర్గనైజేషన్ సంబంధించిన వ్యక్తి? ఇప్పుడు తరపున ఎందుకు వస్తుంది ఆమె? మీకే సంబంధం రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక ఆర్గనైజేషన్ వస్తా నేను ఖచ్చితంగా. మీరు రావాలి, మేడం గారు రావాలి, అంతే. పొలిటికల్ లీడర్ ఆమె మీద బురద జల్లేసిరు. మధు మీద కంప్లైంట్ లేకుంటే తమ్ముడిని తీసుకురా బాధితుల తరపున కొట్లాడమంటే ఆమెకి ఏం సంబంధం అండి?